అండి. నమస్తే. నమస్తే. ఏమనుకోకపోతే మీ కాలుకి ఏమైందో తెలుసుకోవచ్చా? ఎందుకంటే మీరు అక్కడ నుండి రావడానికి పైకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. హై బీపీ వచ్చి కింద పడిపోయి అటాక్ అయిపోయింది. ఓహో, ఓకే ఓకే ఓకే. చెప్పండి, ఇక్కడికి ఏ సమస్యతో వచ్చారు మీరు? మా ఆయన పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు. తర్వాత ఒక 10 years ఉన్నాడు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత 10 years మంచిగా ఉన్నారు. మీదేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఇదేంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారా లవ్ మ్యారేజ్ కి? అందరికి తెలుసు. అందరికి తెలిసిన తర్వాతనే పెళ్లి జరిగింది. ఫస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడే మా అక్క వాళ్ళ దగ్గర చదువుకుంటున్నాను. ఓకే. అక్క బావ దగ్గర. వాళ్ళ యాక్సిడెంట్ లో స్పాట్ లో అక్క బావ చనిపోయినరు. అయితే అక్కకు 3 పిల్లలు. ఓకే. ఆ పిల్లలు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, మా అత్తోళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అయితే ఆ పిల్ల ఇంట్లో కొన్ని బాగా సమస్యలు, మా అత్తతోని వేధింపు, అందరితో చాలా ప్రాబ్లం అయి పిల్లలను తీసుకొని బయటకు వచ్చేసిన అనమాట. అంటే మీ పేరెంట్స్ ఏంటి మరి పరిస్థితి? మా అమ్మ నా దగ్గరనే ఉంది. అమ్మ కూడా నాన్న లేడు. ఓకే. మీ అక్క వాళ్ళు వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటారు, వాళ్ళ యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళ 3 పిల్లలు నానమ్మ తాతయ్య దగ్గర ఉంటారు. మీరు కూడా అక్కడే ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని నెలలు ఉన్నారు అక్కడ? చాలా సంవత్సరాలు ఉన్నాం. అదేంటి వాళ్ళ ఇంట్లో మీరు ఎందుకు ఉన్నారు? మా అక్క దగ్గరనే ఉండి నేను చదువుకుంటాను. అక్కడ ఉండే చదువుకున్నారు కాబట్టి మీ అక్క బావ చనిపోయిన తర్వాత కూడా పిల్లలతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళ కష్టాలు పడలేక మీరు మీ పిల్లల్ని తీసుకొని వచ్చేసారా? వాళ్ళు పంపించారా పిన్నితో పిల్లల్ని? పిన్ని అవుతావు కదా పిల్లలకి. చాలా సతాయిస్తుండే. ఇంకొక కోడలు పిల్లల్ని వాళ్ళని చూసుకుంటా మమ్మల్ని చూసేది కాదనమాట. మరి ఏమైనా ప్రాపర్టీ సెటిల్మెంట్లు ఏమైనా చేసుకున్నారా? ఏమి చేసుకోవాలి. ఆ కష్టాలు పడలేక పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. వచ్చి మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారా? మా అమ్మ దగ్గరికి వెళ్ళినా మా అమ్మను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నామను. మీరు జాబ్ చేసేవాళ్ళు అప్పట్లో? ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? 20 years? 25 అవుతుంది. 25 years బ్యాక్ స్టోరీ. 10 years తర్వాత ఈయన పరిచయం అయ్యాడు. హైదరాబాద్కి రాగానే ఆయన పరిచయం అయిండు, పెళ్ళి అయింది. ఈయనతో పెళ్ళి అయిన తర్వాత ఒక 10 years మంచిగా ఉన్నాడు. ఆయన పరిచయం అయ్యి మీకు 30 years టైంలో మీకు అతను పరిచయం అయ్యాడు. 10 years తర్వాత మీరు కష్టపడి ఏదో అట్లా నడిపిస్తుంటే ఈ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళ? జాబ్ చేస్తూ ఈయన ఎట్లా పరిచయం మీకు 20 years బ్యాక్? ఒకరోజు ఇట్లనే పరిచయం. వేరే నా దగ్గర ఒక ఆటో అతను ఉండే అనమాట. నేను అప్పుడు హోటల్స్లో కొంచెం సింగర్గా చేసిన. అయితే అప్పుడు ఆటో డ్రైవర్ ఉండే, ఆయన దిక్కెళ్ళి ఆయన పరిచయం అయ్యిండు. అయితే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రేటింగ్ ఎక్కువ అయ్యి పట్టేసుకుంటుంటే అప్పుడు లేక చెన్నైకి వెళ్ళిపోతుంటే నన్ను ఆపేసిండు అనమాట. ఈయన పరిచయం అయ్యి అప్పుడే. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అతను పెళ్లి అయిందా అంతకు ముందు? పెళ్లి కాలేదని చెప్పిండు, కానీ పెళ్లి అయ్యింది కానీ నాకు తెలియదు. మమ్మీ ఉందని తెలుసు. వాళ్ళ మమ్మీ వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. నువ్వైతే మాత్రం పెళ్లి కాలేదు అన్నట్టే అని చెప్పిండు. అతను చెప్పాడు, మీరు అలాగే అనుకున్నారు. ఇంకేం ఎంక్వైరీ ఏం చేయలేదు అతని బ్యాక్గ్రౌండ్? అతనికి ఓన్లీ ఒక మదర్ ఉన్నారు అంతే. మమ్మీ 4 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. తర్వాత అదే 10 years తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఈయనతో కూడా. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజా? మీరిద్దరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? పెళ్లి మీరిద్దరే చేసుకున్నారా? 2 కుటుంబ సభ్యులు ఉన్నారా? లేరు మ్యామ్, మా తరఫు నుంచి అందరు ఉన్నారు. అతని తరపు నుంచి ఎవరు రాలా? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 2 అన్నలు వచ్చిండ్రు సీక్రెట్ గా. అమ్మ రాలేదా? వాళ్ళ అమ్మ రాలేదా? రాలేదు. తర్వాత ఈయన ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి ఇంకా 10 years మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత మెల్లమెల్ల 10 years మంచిగా ఉన్నాడు కదా, పిల్లలు పుట్టలేదా మీకు? ఆపరేషన్ చేసుకున్నామా. ఈ పిల్లలే 3 ఉన్నారు నాకు. దానికి మీ ఆయన ఒప్పుకున్నాడా? ఒప్పుకొని చేసుకున్నాడు మ్యామ్. నీకు సొంత పిల్లలు అవసరంలా, మీ అక్క పిల్లలు ఉంటే పిల్లలు అనుకున్నావు, దాన్ని మీ ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. నమ్మేశావా? వాళ్ళని కూడా ఒప్పుకున్నాడు కాబట్టి కొంచెం. నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎప్పుడు అయిందమ్మా? అంటే బిఫోర్ ఈ పరిచయం ముందు అయిందా లేదంటే త్రూ దిస్ మ్యారేజ్? ముందే. సో నీకు పిల్లలు పుట్టరు అనేది నువ్వు అతనికి చెప్పావు, అతను కూడా అది యాక్సెప్ట్ చేశాడు. ఈ పిల్లల్నే మన పిల్లలు అని అనుకున్నాడు. ఇప్పుడు తను బిఫోర్ మ్యారేజే నువ్వు ఆపరేషన్ చేయించేసుకున్నావా పిల్లలు పుట్టకుండా? ఎలాగమ్మా? ఎందుకు అంటే ఈ పిల్లలు కాకుండా వేరే పిల్లలు వస్తే కనుక వీళ్ళు సౌత పిల్లలాగా అవుతారని భయం. అదొకటి. మళ్ళీ నాకు కూడా ప్రాబ్లమ్స్ అయితే అని వద్దనుకున్నా. అరే నీకు నువ్వే అలా డెసిషన్ తీసేసుకుంటావు నాన్న? అంటే పెళ్లికి ముందే అసలు ఏమీ లేకముందే మీరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంటే అసలు మీ మమ్మీ ఎలా ఒప్పుకున్నారు? ఏదైనా తప్పు జరిగిందంటే నాకు ప్రాబ్లం అవుతుంది కదా మ్యామ్, అట్లా అని వద్దనుకున్నా. సో ఇతను మిమ్మల్ని మీ క్యారెక్టర్ అన్ని నచ్చి పిల్లలు ఉన్నా కూడా నచ్చి చేసుకున్నాడు. ఓకే. చేసుకున్న తర్వాత ఇప్పుడు వద్దంటున్నాను, వదిలేసి 10 ఏళ్ళు బాగానే ఉన్నారుగా. తర్వాత ఏం కష్టమైంది? తర్వాత ఈ 10 ఏళ్ల క్రితం ఏం కష్టమైంది? మీ 20 years మ్యారిటల్ రిలేషన్ లో 10 ఏళ్ళు బాగానే ఉన్నారు. మిమ్మల్ని కుటుంబాన్ని పోషించాడా? పోషించలేదు. 10 years వరకు బాగానే ఉంది. మీరేంటో అన్ని తెలిసి పెళ్లి చేసుకున్నాడు, 10 ఏళ్ళు బాగానే ఉన్నాడు.
తర్వాత నుంచి ఏమైంది అసలు గొడవ రావడానికి కారణం ఏంటి? 10 ఏళ్ల క్రితం ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు? అప్పుడు చెప్పిన మ్యారేజ్ అయ్యిందని, ఇంటికి రాకపోవడము, నైట్లలో కూడా రాకపోవడము, సరిగా చూడకపోవడము, ఇచ్చేది కూడా ఇవ్వకుండా. నాకేమో ఈ 3 పిల్లలు, నేను ఇక్కడ ఎక్కువ చూసుకోవాలి, ఆయన ఎక్కువ పట్టించుకోలేదు. ఉన్నామంటే ఇచ్చిందంటే ఇచ్చింది. ఆయన ఎక్కువ ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆయన ఎక్కువ పట్టించుకోక. మీ పెళ్ళయిన తర్వాత అతనికి ఇంటి దగ్గర పెళ్ళయిందా? ముందే అది తెలియదు మేడం. నాకైతే పెళ్లి కాలేదని చెప్పిండు. నాకంటే ముందే ఉంటే ఒకవేళ నన్ను ఎందుకు చేసుకున్నాడు? ఆ 10 ఏళ్ల వరకు కూడా డైలీ ఇంటికి వచ్చేవాళ్ళ, నైట్స్ మీతో ఉండేవాళ్ళ? ఆ తర్వాతే అయినట్టయితే నీకు ఎక్కడ అనుమానం రాలేదమ్మా ఈ 10 years లో అతనికి వేరే 10 years లో రాలేదు. రాలేదంటే లేనట్టే కదమ్మా. లేనట్టే. చేసుకున్న దగ్గర తర్వాత నుంచి స్టార్ట్ అయింది అనుమానం అంటే ఇంకా అంతే. వాడు ఆ తర్వాతనే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లగా అంటే ఉంది అని తెలిసింది. అతనికి 10 సంవత్సరాల్లో ఏమైనా తిరుగుళ్ళు గిరుగుళ్ళు ఉన్నాయా? లేదు సార్. ఏం పని చేసేవాడు? ఏంటమ్మా 10 years ప్రయాణాన్ని మీరు కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తున్నారు. 10 years పాటు ఏం జరిగింది? మీరిద్దరు ఒకళ్ళు అమ్మ చూడు, ఏదన్నా నిజాలు పలకండి, ఓకే? కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు, అంతవరకు మాకు అర్థమవుతుంది. కానీ ఎంత బాధపడుతున్నారో అంత నిజాలు నీ వర్జనే కాకుండా అతని వర్జన్ కూడా నువ్వు మాకు చెప్పాలి. అప్పుడే మేము తెలిసిపోతుంది మాకు, ఓకే? ఈ 10 years పాటు మీ ప్రయాణం సాఫీగా జరిగిందా? ఏం ఉద్యోగం చేసేవాడు? అతనికి ఏమైనా తిరుగుళ్ళు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? 10 years పాటు మీరు ఏం పని చేసేవారు? ఇల్లు గడిచేది ఎలాగా? ఎవరి ద్వారా గడిచింది? మీ ద్వారానా? ఇద్దరు పిల్లల్ని కూడా బాగానే చూసుకున్నాడా? ముగ్గురిని బాగానే చూసుకున్నాడా? ఎంత వయసు అమ్మా పిల్లలు? అంటే మీ పెళ్ళి అయ్యే టైంకి ఎంత వయసు ఆ 3 పిల్లలది? 10 years, 8 years, 5 years అట్లా. ఓకే ఓకే. సో పిల్లలు కూడా అతని డాడీ అనే పిలిచేవారు? డాడీ అని పిలుస్తారు. వాళ్ళు స్కూల్ ఫీజులు అవన్నీ అతనే చూసుకునేవాడు? కొంచెం కొంచెం. అతనితో మ్యారేజ్ అయినాక కూడా మీరు జాబులు చేశారా? చేశాను మ్యామ్. ఈ 10 ఏళ్ళు విడిపోయిన తర్వాత కూడా జాబులు చేస్తున్నారు? చేస్తున్నా. మరి మీ అంతకుముందు ఇలాగే ఉన్నారా? ఇప్పుడే ఆరోగ్యం ఇట్లా డ్యామేజ్? ఇప్పుడే 2 years అవుతుంది. 2 years. ఏమైంది మీకు అంత వీక్ గా? హై బీపీ వచ్చి నైట్ పడిపోయినాం మ్యామ్. పడిపోయినాక పారాలసిస్ వచ్చింది. రైట్ అండ్ రైట్ లెగ్ పని చేయట్లేదు. అతను వచ్చాడా తెలిసినాక? చూసిపోయి దొంగతనంగా చూసిపోయిన కానీ రాలేదు. దొంగతనంగా ఎందుకు? మీరంటే ప్రేమ? ఇప్పుడు ప్రేమ లేదు మ్యామ్. మరి దొంగతనంగా ఎందుకు? వచ్చి చూసి వెళ్ళాలి, లేకపోతే రాకుండా ఉండాలి. వాళ్ళకి కానీ తెలియకుండా మా వాళ్ళకి కానీ ఇప్పుడు దొంగతనంగా వచ్చి చూసిపోవడము చేయడం అవుతుంది. కానీ అంతకుముందు వచ్చిండు, మన అందరి ఇళ్ళకి వచ్చిండు, అన్నీ అయినాయి. కానీ ఇప్పుడే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి పోయిండు. 10 ఏళ్ల క్రితమే వదిలేసాడు నడి రోడ్డు మీద, ఇప్పుడు కాదు. 2 years బ్యాక్ నీ ఆరోగ్యం డ్యామేజ్ అయింది, ఆయన వాల్యూ తెలుస్తుంది, అతను ఉంటే బాగుండు అని. అతను వచ్చి సీక్రెట్ గా చూసి వెళ్తున్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే ఆయనతో అడిగి నాకు ఇప్పుడు అవసరం కదా మ్యామ్, ఇన్ని రోజులంటే నేను ఏదో కష్టపడ్డా. నాకు ఈ సీక్రెట్ గా చూడటం అనేది అర్థం కాలేదు మేడం. సీక్రెట్ గా చూస్తే ఆవిడని చూడాలి కదా. సీక్రెట్ ప్రేమ ఉంటే సీక్రెట్ గా చూడడం ఎందుకు? వచ్చి డబ్బులు ప్రేమ తగ్గినాకనే కదా మేడం చూడకుండా ఉండడం. అసలు చూడాల్సిన అవసరం లేదు అంటున్నా. అతనికి నీ మీద ప్రేమ లేదు, సీక్రెట్ గా చూడడం ఎందుకు? సీక్రెట్ గా ఎవరు చూస్తారో తెలుసా? మనం ఎలా చేయకపోతే వాళ్ళు వచ్చి ప్రేమ ఎక్స్ప్రెస్ నిన్ను చూడకుండా బతకలేని పరిస్థితి, అప్పుడు సీక్రెట్ గా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు భార్య ఉందని అక్కడ భయపడి ఇక్కడ రావడం మానేశాడు. ఓకే. సో నీ గురించి అనేది ఆవిడకి తెలియదు, కొత్తగా వచ్చిన ఆమెకి తెలియదు. కొన్ని రోజుల వరకు తెలియదు. తెలిసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఆయన వెళ్ళిపోయి ఎంతకాలం అవుతుంది? మధ్యలో వస్తూనే ఉన్నాడు మ్యామ్. మధ్యలో వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీ ఆ పిల్లలు పెద్దగా అయ్యి ఉంటారుగా, వాళ్ళు ఏం చేస్తున్నారు? సెటిల్ అయిపోయాను. పెళ్లిళ్ళు అయినాయి ఎవరికన్నా? 3 అయినాయి. సో ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఒంటరిగా ఉన్నావు. 2 years నుంచి ఇంకా కష్టంగా ఉంది నీకు. నీకేమైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలా, లేకపోతే మీ భర్త మీ దగ్గరికి రావాలనుకుంటున్నా? ఆయన వద్దు మ్యామ్. వద్దా? నన్ను కాదని ఇంకొక పెళ్లి చేసుకున్నాక నాకెందుకు మ్యామ్? ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయితే కోర్టుకి వెళ్ళి డైవర్స్ ఏమేం కేసులు వేసారమ్మా? కోర్టుకు ఏం కేసు అనేది తెలియదు. కంప్లైంట్ ఇచ్చాను. జడ్జి గారు పిలిచి మాట్లాడితే లాయర్లను కొనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనేసుకుని మేము బయట సెటిల్మెంట్ చేసుకుంటామని అక్కడ నుంచి వచ్చేసాం. బయట సెటిల్మెంట్ అయిందా? లేదు మ్యామ్, తప్పించుకున్నాం. రావట్లేదు, ఎదురుపడట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అక్కడికి పిలిచి అడిగితే నాకు తెలియదు అంటున్నాను. అమ్మాయే నాకు తెలియదు అంటున్నాడా? నువ్వే నాకు తెలియదు. మీ దగ్గర మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయా? అవన్నీ నాశనం చేసి మనం తీసుకెళ్లిపోయింది. మేడం మీ దగ్గర మ్యారేజ్ ఫొటోస్ కూడా లేవా? లేవు మ్యామ్. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ ఉన్నాయమ్మా? ఏదో ఫంక్షన్స్ గానీ, పిల్లలతో ఫోటోలు దిగి గానీ, ఊళ్ళో వెళ్ళిన ఫోటోలు గానీ? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.